ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, నీకున్న కష్టాల ద్వారా, నీకున్న బాధల ద్వారా, నీకున్న ఇరుకులు ఇబ్బందుల ద్వారా, నీకున్న శ్రమల ద్వారా బాధపడుతూ చింతిస్తూ దుఃఖిస్తూ ఉన్నావా? నేను ఎంత ప్రార్థించిన నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, ఇంకా ఈ శ్రమలు ఎంతకాలము అని చింతిస్తూ దుఃఖిస్తూ ఉన్నావా? నిస్తమా, శ్రమల తర్వాత సువర్ణ జీవితం వస్తుందని ఎంతోమంది మాటల ద్వారాను, అంతేకాకుండా మన దైవ సేవకుని నోటి ద్వారాను, అనేకుల నోటి ద్వారాను వింటూ వస్తున్నాం కదా. మరి ఎప్పుడైనా విన్నారా? కంసాల చేతిలో బంగారం పరిశుద్ధపరచబడాలంటే అది నిప్పుల కొలిమిలో మండాల్సిందే కదా. మరి కొయ్యకు ఒక రూపం రావాలంటే రంపంతో కొయ్యబడాల్సిందే, ఊలితో చెక్కబడాల్సిందే కదా. కుమ్మరివాని చేతిలోని బంకమన్ను ఒక రూపం రావాలంటే కుమ్మబడాలి, అంతేకాకుండా కాల్చబడాలి. వజ్రం ప్రకాశించాలంటే అది నూర్చబడాలి. రాయి శిల్పంగా మారాలంటే అది సుత్తి దెబ్బలు తినాల్సిందే కదా. మరి నీవు నేను పరిశుద్ధంగా, పవిత్రంగా, పరిపూర్ణ జీవితంలోనికి చేర్చబడాలంటే శ్రమల అనుభవంలోనికి రావాల్సిందే. ఎన్ని శ్రమలు వస్తే అన్ని శ్రమలు మనకు దేవుని యొక్క ఆశీర్వాదంను, మేళ్లను కృమ్మరిస్తూ ఉంటాయి. ఏంటి నాకు ఈ శ్రమలు, ఏంటి నాకు ఈ కష్టాలు అని బాధపడుతూ చింతిస్తూ ఉన్నావేమో, ఈ మాటలు నీకే. విను, ఇవన్నీ కూడా శ్రద్ధగా విని ఒక్కసారి ఆలోచించు. మన జీవితము ఎంత ఘనంగా ఉంటుందో. మనము కష్టపడుతూ శ్రమ పడుతూ ఉన్నామంటే అది దేవునికి ఇష్టంగా ఉంటున్నాము, దేవుని దగ్గరగా ఉంటున్నామని. దేవుడు నిన్ను నన్ను అధికంగా ప్రేమిస్తూ ఉన్నారు. నీకు నాకు శ్రమలు లేకపోతే మనము పరిశుద్ధంగా మార్చబడలేము, పరలోక రాజ్య వారసులము అవ్వలేము. కాబట్టి పరలోక రాజ్య వారసులం అవ్వాలనే ఈ శ్రమలు, ఈ కష్టాలు. ఇవి ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమే కదా. కాబట్టి నిరీక్షించు. దేవుని ప్రేమ ద్వారా యథార్థంగాను, న్యాయంగాను, యథార్థంగాను మన జీవితాన్ని దేవునికి ఇష్టంగా మలచుకుందాం. పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిద్దాం. పరలోక రాజ్య వారసులం అవుదాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.